హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ జాయింట్స్ కర్రీ చికెన్ వేసుకుందామండి. ఓకే, జాయింట్ ఇది స్కిన్ జాయింట్, ఇది స్కిన్లెస్ జాయింట్, ఇది స్కిన్లెస్ చూడండి, స్కిన్లెస్ జాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పీసెస్ కూడా కొన్ని స్కిన్లెస్ పీసెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కొన్ని స్కిన్లెస్ పీసెస్ మై డియర్ ఫ్రెండ్స్. చూసుకోండి, మీరే క్లారిటీ కనపడుతుంది. ఓకే, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, స్కిన్లెస్ పీసెస్. కొన్ని స్కిన్తో ఉన్నాయి, కొన్ని స్కిన్లెస్తో ఉన్నాయి. డిఫరెంట్గా చూద్దాం అసలు అందులో స్కిన్లెస్ కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే చిప్ కూడా మై డియర్ ఫ్రెండ్స్. చెప్పండి, పెద్ద పీసులు మనకు చిన్న పీసులు ఇష్టం ఉండదు, బడే పీసులు ఉండాలి. ఏదన్నా బడే పీసులు మై డియర్ ఫ్రెండ్స్. స్మాల్ పీసెస్ నాకు నచ్చవు, బడేగా ఉండాలి ఏదైనా సరే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, చూడండి స్కిన్ వేసాం. ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వాటర్ ఎవాపరేట్ అవ్వకపోతే ఏమైందండి, నీసు కంపకూడదు మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా తిప్పుకుందాం. వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఫ్లేమ్ తక్కువలో ఉంటే కర్రీ బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చికెన్ ఈరోజు చేసుకునే కర్రీ పేరు మళ్ళీ చెప్తున్నా, చికెన్ ఎగ్స్ ములక్కాయ టమాటో కర్రీ అండి. ఓకే, చికెన్ అన్ని పెద్ద పీసులు అండి, మరి చిన్న పీసులు కాదండి. దమ్ బిర్యానీకి ఉపయోగపడే పీసులా పెట్టాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎగ్స్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ చికెన్ ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, ములక్కాయలు వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కర్రీ బాగా చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ పార్ట్ చూసుకుందాం. ఓకే.